ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారండి? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే మీరు కూడా బైబిల్ తెరిచి గమనించండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఆమేన్. మళ్ళా చదవనా? మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. బిడ్లారా, దేవుని ప్రజలారా, దైవ జనాంగమా, ఈ చదవబడిన వాక్య భాగంలో మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడిస్తానని ఈ పూట నీతో సూటిగా వాగ్దానం చేస్తున్నాను. ఏ ఏ విషయాల్లో నువ్వు అవమానించబడుతున్నావు? ఏ ఏ విషయాల్లో నువ్వు నిందించబడుతున్నావు? వాగ్దానం చేసిన దేవుడు ఎంతటి వాడో తెలుసా? నోటి మాట చేత భూమికి పునాది వేసినవాడు. ఆకాశము భూమి కలుగునుగా కంటే తన నోటి మాటలో ఉన్న శక్తి ద్వారా కలిగింది. అంతటి గొప్ప దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క ప్రాంతాన్ని, నీ ప్రజలను దేవుడు ప్రేమించి ఏమని వాగ్దానం చేస్తున్నాడో తెలుసా? మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఆనందించు. ఈ వాగ్దానం చదవగా విన్నావు కదా, సంతోషించు. ఇంతకాలం నేను పడిన నిందలు, ఇంతకాలం నేను పడిన అవమానాలు, ఇంతకాలం నన్ను హింసించిన సూటిపోటి మాటలతో బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, ఎంతెంతో మంది నమ్మిన వాళ్ళందరూ నన్ను అవమానించారని బాధపడుతున్నావుగా. ఒక్క మాటలో చెప్పాలంటే కట్టుకున్న భర్తే కసాయివాడిగా మారాడని బాధపడ్డావుగా. నమ్మిన భార్యే, కుటుంబాన్ని కడుతుదలు అనుకున్న ఆ భార్యే నిన్ను అవమానించిందని వేదన పడుతున్నావుగా. నమ్మిన పిల్లలే అనాథాశ్రయంలో ఎంతో మందిని అప్పగించుకొని ఆస్తి తీసుకొని విదేశాలు వెళ్ళిపోయి తల్లిదండ్రులు అవమానించిన వాళ్ళు ఉన్నారని ఎంతో మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారుగా. ఒక శుభవార్త, ఒక వాగ్దానం ఈ పూట నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్లారా, నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే నీ చరిత్రను మార్చే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మీ నిందకి, మీ అవమానానికి రెట్టింపు ఘనత చేయబోతున్నాడు. ఇప్పుడు చాలా మంది నిన్ను హేళన చేస్తున్నారుగా, చాలా మంది నిన్ను అవమానిస్తున్నారుగా. నీ బ్రతికింతే, నీ బ్రతికింతే, మీ జీవితాలు ఇంతే, మీ పిల్లలు ఇంతే. మీరు దేనికి పనికిరారు. మీకు అవసరమా ఇక్కడికి రావడం? మీకు అవసరమా ఆ స్థాయి స్థితి అని సూటిపోటి మాటలతో గాయపరుస్తున్నారుగా. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడొద్దు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానంటున్నాడు. ఇస్తాడాయన. వాగ్దానం చేసిన దేవుడు నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చును గాక. అప్పటి వరకు మనం ఏం చేయాలి? ఈ నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, శ్రమల మధ్యలో మనం ఏం చేయాలో తెలుసా? సహనము కలిగి ప్రభు కొరకు కనిపెట్టాలి. సహనముతో కనిపెట్టాలి. ఎలా సహనంతో కనిపెట్టాలి? మనందరికి తెలుసు కదా. యాకోబు కుమారుడు యోసేపు గారు మంచి యవన కాలంలో ఉన్నాడు. 16-17 సంవత్సరాల వయసులోనే అద్భుతమైన దర్శనాన్ని ఒక కల రూపంలో దేవుడు చూపించాడు. నేను నిన్ను హెచ్చించబోతున్నాను, నేను నిన్ను ఘనపరచబోతున్నాను. నీ ఇంటిళ్ళ పాటిళ్ళ వాళ్ళందరూ, నీ ఇంటి వారందరూ నీకు సాష్టాంగ నమస్కారం చేయబోతున్నారు. నీ పన నిలబడుతుంది, వారి పనులొచ్చి నమస్కారం చేస్తున్నాయని ఒక పక్క 2 సార్లు కలగన్నాడు. ఒకసారి అన్నలు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు,
మరొకసారి తల్లిదండ్రులు నమస్కారం చేస్తున్నట్లుగా వచ్చింది. ఈ కళను కళ భావాన్ని వారికి చెప్పినప్పుడు అన్నలు ఏం చేశారు? అవమానించారు. ఆ యవనస్తుణ్ణి నిందించాడు. ఆ యవనస్తుని మీద పగబెంచుకున్నారు. నీ ఇంట్లో ఒక వ్యక్తి దర్శనం కలిగిన వాడు ఉంటే ఎంత ఆశీర్వాదం, ఎంత ఘనత. నీ కుటుంబంలో ఒక వ్యక్తి సేవ చేస్తుంటే అది వంశానికి తరతరాలకి ఎంత ఆశీర్వాదం. ఈ భూప్రపంచంలో ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు నీ గర్భాన్ని ప్రేమించినప్పుడు నువ్వేం చేయాలి? దర్శనం కలిగిన వారిని ప్రోత్సహించాలి. దర్శనం కలిగిన వారిని బలపరిచి సేవకు నడిపించాలండి. సరే, మొత్తం మీద అక్కడ జరిగిన సందర్భం వేరు. నీతో నా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుతావు. ఈ కళ చెప్పినప్పుడు అన్నలు ఏం చేశారు? అవమానపరిచారు, కొట్టారు, హింసించారు, ఒక గొయ్యిలో వేశారు, పరాయి దేశానికి అమ్మేశాడు. అక్కడ శ్రమలు, అక్కడ నిందలు, అక్కడ బానిస బ్రతుకు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు కనికరించి ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడు. నమ్మకంగా చేస్తూ ఉంటే ఆ పనిని గమనించిన పొతీఫర్ తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంటిలో పెట్టుకుంటే ఆ భార్య అతగాడి మీద మనసు పడి మరలా ఇంకొక శ్రమ ఏర్పడింది అక్కడ. తప్పమ్మా, మా దేవుడు పరిశుద్ధ దేవుడు, ఇలాంటి విషయాలు నేను చేయకూడదు అని పాపానికి పారిపోయాడు. ఆ యవనుడు పాపానికి పారిపోయాడు. ఈ రోజున యవనస్తులు పాపానికి ముందుంటున్నారు. పారిపోయే వాళ్ళు ఎవరండి? యేసోపు వలె బ్రతుకుదుముగాక. పాపాన్ని విడిచి పారిపోయాడు. ఎప్పుడైతే పారిపోయాడో ఉచితముగా జైల్లో వేసి 2.5 సంవత్సరాలు వేదన పరిచారు. చూడండి, ఇటు పొతీఫర్ ఇంట్లో శ్రమే, అవమానమే, హింసే. ఇటు అన్నల మధ్యలో అవమానమే, హింసే. ఇప్పుడు జైల్లో వేస్తే జైల్లో కూడా శ్రమలే. ఇన్ని శ్రమలు ఒక యవనుడు తట్టుకోగలడండి? కానీ యేసేపు తట్టుకోగలిగాడు. ఎందుకు? సహనముతో కనిపెడుతున్నాడు. నా దేవుడు నన్ను ఒక దినాన్న హెచ్చిస్తానన్నాడు, ఘనపరుస్తానన్నాడు. మీ నిందకు ప్రతిగా, మీ అవమానమునకు ప్రతిగా ఘనత పొందుతారన్నాడు. నన్ను ఘనపరుస్తాడు దేవుడు. ఎందుకంటే నా తండ్రి దేవుడు నిజమైన దేవుడు. వాగ్దానం చేస్తే నెరవేరుస్తాడు. బిడ్లారా, యేసేపుకి ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు ఆలోచించండి. ఎక్కడ కృంగిపోలేదు. ఆ కళను పట్టుకొని, ఆ దర్శనాన్ని పట్టుకొని, ఆ వాగ్దానాన్ని పట్టుకొని తన జీవితాన్ని, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వెళుతూ ఉంటే మొత్తం మీద దేవుడు ఆ రాజ్యంలో ఫరో గారికి ఒక కలబడి, ఏ మంత్రగాడు, గారడి విద్య కలిగిన వారు, అనేక మంత్రాలు చేసేవాళ్ళు, రకరకాల వ్యక్తులను తీసుకొని వచ్చినా ఎవ్వరు చెప్పలేకపోయారు. యేసేపు తీసుకొచ్చారు. యేసేపు, అయ్యా నేను చెప్పలేను కానీ నాకు తోడైన దేవుడు నాకు అన్ని తెలియపరుస్తాడని చెప్పి మొత్తం మీద నీకు వచ్చిన కళ ఏంటి అంటే మీకు తెలుసు కదా అయ్యా, ఇది 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 అని చెప్పాడు. దాని సారాంశం ఏం లేదయ్యా, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండబోతున్నాయి అని ఆ దర్శనాన్ని, కళను వివరించాడు. వెంటనే ఆయన ఆశ్చర్యపడి, ఈ సామ్రాజ్యములో నా తర్వాత నీవే ఉందువుగాక. ఒకసారి ఆ మాట చూద్దామా? ఆ మాట చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 41వ వాక్యంలో ఏమంటాడో తెలుసా? మరియు నీవు 40వ వాక్యంలో చదువుదాం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసనం విషయంలో మాత్రం నేను నీకంటే పైవాడినై ఉందును యేసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యేసేపుతో చెప్పాను. ఆమేన్. చూడండి, ఘనపరిచాడు, హెచ్చించాడు, ఐగుప్తు దేశమంతటి మీద పై స్థాయిగా ఉంచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కాలెత్తాలన్నా చెయ్యెత్తాలన్నా యేసేపు సెలవు లేకుండా అక్కడ ఏమి జరగదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్యం విన్న దేవుని బిడ్డ, చేతులు జోడించి దండం పెడుతున్నానమ్మా.
ఇప్పుడు వస్తున్న నిందలు, ఇప్పుడు వస్తున్న కష్టాలు, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధల్ని భయపడొద్దు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను పైవాడిగా ఉంచబోతున్నాడు. ఒక దినాన దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. యోసేపుని గణపరిచిన దేవుడు, యోసేపును హెచ్చించిన దేవుడు, యోసేపును ఫరో రెండో రథం మీద ఎక్కించిన దేవుడు నిన్ను కూడా, నీ పిల్లలను కూడా నా దేవుడు అలా హెచ్చించునుగాక. అప్పటి వరకు దీన మనస్కులై సహనముతో నువ్వు నిలబడగలిగితే నా యేసయ్య అలా చేయును గాక. ఆమేన్. ఈ మాటలు మీ గుండెల్లో నా దేవుడు స్థిరపరచునుగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపి మహాపరిశుద్ధుడా, దయగలిగిన రాజా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానన్నావు. యేసును మా ముందుంచావు. అలాంటి జీవితం జీవించి సహనముతో కనిపెట్టి రాకడికి మేమందరం సిద్ధపడినట్లుగా కృప చూపమని, ఈ పూట బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన వాత్సల్యత అను ఈ దైవ వర్తమానాలు మరి మీరు వినండి, బలపరచబడండి. వీలైతే అనేకులకు ఈ వర్తమానాలు షేర్ చేయండి, తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.